సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. కొంతమంది నటులు తెర మీద పోషించేటువంటి దుష్ట పాత్రలకు నిజ జీవితంలో వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్కి చాలా తేడా ఉంటుంది. ఆ తెర మీద అంత విగరస్గా అంత భయంకరంగా కనిపించే వ్యక్తులైనా నిజ జీవితంలో ఇంత సింపుల్ లైఫ్ స్టైల్ గడుపుతున్నారు అనేటువంటిది మనకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలా నిజ జీవితానికి నట జీవితానికి ఈ మధ్య కరెక్ట్ అయినటువంటి ఒక బేరియర్స్ నిర్మించుకొని ఒక అద్భుతమైన జీవన శైలితో జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి నటులు, నిర్మాత, బిజినెస్ మ్యాగ్నెట్ అశోక్ కుమార్ గారు. నిర్మాతగా మీ జర్నీ పట్ల మీ సాటిస్ఫాక్షన్, మీ అనాలిసిస్ ఏంటి? ఒక సామాన్య వ్యక్తిని రామానాయుడు గారితో ఫస్ట్ మీకు అనుబంధం అంటే మా మదర్కి ప్రొడ్యూసర్గా వెంకటేష్ బాబుకి ఫస్ట్ సినిమా. సరే సెంటిమెంట్కి ఎలా ఇది చేద్దామని ఆలోచన చేసి ఒక శుక్రవారం పూట క్యాష్ తీసుకునేది. ఎందుకు రావద్దాం, శుక్రవారం కదా కాదనలేదు, అలా కొట్టారు నాయుడు గారు. భగవంతుడి దయ. సార్ నమస్తే అండి, వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా అండి. చాలా కాలంగా మీ ఇంటర్వ్యూ కావాలని అడుగుతున్నాం. గతంలో వరుసగా ఇంటర్వ్యూలు కనిపించారు కానీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఈ మధ్య కాలంలో అటు తెర మీద కనిపించడం లేదు, ఇటు ఇంటర్వ్యూస్లోనూ కనిపించలేదు. మీరు ఏంటి సార్, వాట్ ఇస్ ద రీజన్ దట్ యు ఆర్ అవే? అదేమి లేదు సార్, అంటే బేసికలీ నేను ఫిలిమ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది నాకు పెద్ద లేదు. బిగినింగ్ నుంచి కూడా నేను ఇంట్రెస్ట్ పడి రాలేదు, ఫోర్స్గా రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత అది అలా కంటిన్యూ అయింది కొన్ని రోజులు. దాని మీద నాకు అంత పెద్ద ప్రయారిటీ కాదు, నాకు మెయిన్ యాజ్ అన్ ప్రొడ్యూసర్గానే ఇంట్రెస్ట్ ఉండేది. సో అవి కూడా అయిపోయింది. ఇవాళ ఉన్న జనరేషన్, ఇవాళ చేసే సిస్టమ్స్లో మనం ఎమ్మడలేము. సో హ్యాపీగా నాకు ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే దానికి వెళ్తాను. నాకేం ఇదేం పర్మనెంట్ కాదు, మనం వస్తా ఏం తీసుకురావాలా, పోతే ఏం తీసుకెళ్ళాలి, అది మాత్రం క్లియర్. అటాచ్మెంట్స్ పెట్టుకోవటం వలన అన్నెసరీ హ్యాపీ. మనకి ఎక్కడ హ్యాపీనెస్ ఉంటే అక్కడ ఉందాం అనేది. నిర్మాత, నటుడు అండ్ బిజినెస్ మ్యాన్. ప్రస్తుతం ఈ మూడు పోర్ట్ఫోలియోలో ఏ పోర్ట్ఫోలియోలో బిజీగా ఉన్నారు మీరు? ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్గా ఉన్నాను, దానికన్నా కూడా బిజినెస్ మ్యాన్గా ఉన్నా కూడా అది కూడా స్లీపింగ్లోకి వెళ్ళిపోతున్నాను సార్. అంటే దానికంటే ఈ మూడిటి కంటే కూడా అతీతంగా ఒక స్పిరిచువల్ పర్సనాలిటీగా డెవలప్ అయ్యారు మీరు ఈ కొంతకాలంగా. దాంట్లో ఎక్కువగా ఉన్నారా? అంటే దాంట్లో సాధనలో వెళ్తున్నాను సార్. నేను ఎక్కువగా ఉన్నాను అనేది నేను చెప్పలేను, కానీ ఐఎమ్ వెరీ స్మాల్, వెరీ స్మాల్. తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రయత్నంలో రకరకాల అనుభవాలు, రకరకాల ఇవి వస్తున్నాయి. సో మనం ఎక్కడున్నామో నాకు తెలియదు. సో ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనం చూసిన అంటే ఏజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు నవ్ ఐఎమ్ 63. సో చిన్న ఏజ్లో ఒక రకమైన ప్యాషన్ ఉంటుంది, ఓ దాంట్లో పేరు రావాలి, ప్రతిష్ట రావాలి, లేకపోతే డబ్బు సంపాదించాలి, లేకపోతే గుర్తింపు రావాలని రకరకాల ఇవి ఉంటాయి. ఇప్పుడు మనిషికి అనేది జనరల్గా మనం పుట్టినప్పుడు ఇలాంటివి ఉండవు. ఫస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్తో కలుస్తాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, అది అయిపోతుంది. స్కూల్కి వెళ్ళినాక ఓకే చదువుకోవాల్సి వస్తుంది, చదువుకుంటాం, అది కూడా లైట్గా తీసుకొని చదువుకుంటాం. ఇప్పుడైతే మరీ కెరీర్ ఓరియంటెడ్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజలు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతిదీ లైట్గా తీసుకునేవాళ్ళు, ఎంజాయ్గా ఉండేది, ప్రతిదీ సంతోషంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే జనం పెరిగిపోయారు, కాంపిటీషన్ పెరిగిపోయింది. దీంట్లో లేకపోతే మనకి రాకపోతే ఎలా, లైఫ్ సెటిల్ కావటం కష్టం అనే ఒక దీంట్లో యాటిట్యూడ్లో పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారు, వీళ్ళు ప్రెషర్ భరించలేకపోతున్నారు. సో ఫోకస్ అనేది ఎడ్యుకేషన్ మీదకి వెళ్తుంది. ఎడ్యుకేషన్ మీదకి వెళ్ళిన తర్వాత మరి మనం సంపాదించుకోవాలి కదా, లేకపోతే మనం సెటిల్ అవ్వాలంటే ఏముంటే చూసి సెటిల్ అవుతారు. సో ఇలా రకరకాల బంధాలన్నీ కూడా మన దీంట్లోనే సంఘంలో తయారైనవి. అందులో చట్టంలో ఇరుక్కుపోతున్నాం. ఆ ఇరుక్కోపోవటం వల్ల ఏమవుతుందంటే మనం అంతా బంధించబడి ఉన్నా దాంట్లో రియల్ హ్యాపీనెస్ లేదు. నా ఉద్దేశంలో ఉన్నాను అనుకుంటే మన అంతటా పిచ్చాళ్ళు ఎవరు లేరు. మనం అనుకుంటున్నాం నేను హ్యాపీగా ఉన్నాను, నాకు తిరగటానికి మంచి కారు ఉంది, నేను వెళ్ళటానికి బ్రహ్మాండమైన దీంట్లోకి వెళ్తున్నాను, మంచి టాప్ 5 స్టార్ హోటల్లో తిన్నాం, లేకపోతే ఇంకోటి తిన్నాం అని మనం మోసం చేసుకుంటున్నాం. మనం రియల్ హ్యాపీనెస్ ఉందనేది నీ అంతరాత్మకే తెలుసు. చాలా పెద్ద విషయాలు, గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు మీరు. అంటే మీరు ఎటో వెళ్ళాలనుకుంటున్నారు, ఇందాక చెప్పారు ప్రస్తుతం ఎలా వెళ్తున్నారు అనేటువంటిది ఇంకా తెలియదని చెప్పేది, బిగినింగ్లోనే ఉన్నానని చెప్తున్నారు మీరు. సరే, బిగినింగ్లో ముందు మీ ప్రస్థానం అనేటువంటిది ఎలా సాగుతుంది, ఏ ఆధ్యాత్మిక తీరాల వైపు, ఏ స్పిరిచువల్ హైట్స్ వైపు వెళ్తుందంటే తర్వాత మాట్లాడదాం. అంటే ఇప్పటిదాకా అశోక్ కుమార్ అనేటువంటి వ్యక్తి పబ్లిక్కి తెలిసినటువంటి దీంట్లో ఒక నిర్మాత, నటుడుగా, బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇప్పటిదాకా జరిగినటువంటి ఈ జర్నీలో మీ సక్సెస్ అండ్ మీ జర్నీలో ఒడిదుడుకుల గురించి కొంత చర్చ చేసుకున్న తర్వాత విల్ గో ఇంటు ది రైట్. ఫస్ట్ యూఆర్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్, నిర్మాతగా మంచి సినిమాలు తీశారు. రక్త తిలకం, ధ్రువ నక్షత్రం, చెవిలో పువ్వు,
తర్వాత ఇది ప్రేమంటే ఇదేరా, తర్వాత ఇంకొక ఈశ్వర్ అన్నీ పెద్ద సినిమాలే. ఒక చెవిలో పువ్వు మాత్రం చిన్న కామెడీ ఫిల్మ్స్, ఆ మిగతా 4 స్టార్ ఓరియంటెడ్ ఫిల్మ్సే. ఎలా నిర్మాతగా మీ జర్నీ పట్ల మీ సాటిస్ఫాక్షన్, మీ అనాలిసిస్ ఏంటి? 100% సాటిస్ఫాక్షన్. ఒక సామాన్య వ్యక్తిని రామనాయుడు గారు బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల కానీ, ఫస్ట్ ఎగ్జిబిటర్, తర్వాత డిస్ట్రిబ్యూటర్లో నుంచి ప్రొడ్యూసర్గా టర్న్ అవటం, సపోర్టివ్గా ఒక పెద్ద సంస్థ ఉండటం వలన నాకు అప్పుడు అంత తెలియలే. బేసిక్గా అంటే కొంచెం ఈజీగానే వచ్చాం దాంట్లోకి రావటం. అంటే ఎగ్జిబిటర్ కంటే చీరాల్లో అవును, ఎగ్జిబిటర్గా. ఇది కాలేజీలో ఉండేటప్పుడే నాకు ఎప్పుడు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో కాలేజీ ఉండేటప్పుడే ఆ కాలేజీ బస్సు కొనుక్కున్నాను. అంటే బస్సు ట్రాన్స్పోర్ట్ దీంట్లో ఉండేది, ప్లస్ థియేటర్ లీజ్లో ఉండేది, థియేటర్స్ రన్నింగ్లో ఎగ్జిబిటర్ లెస్సార్గా ఉండేది. సో అప్పుడు టాప్ మనమే చీరాల్లో ఉన్నప్పుడు నాజ్ థియేటర్లో రన్ చేసేవాళ్ళం. అన్ని టాప్ సూపర్ హిట్స్ అన్ని మనం తీసుకున్నప్పుడు లక్ష్మీ ఫిలిమ్స్ అన్ని, ఎందుకంటే మనకు ఉన్న కనెక్షన్స్ అన్ని సూపర్ హిట్స్ పడేవి. నాజ్ థియేటర్ చీరాల్లో కాకుండా గుంటూరులో ఉందండి, వాళ్ళదే, ముస్లిమ్స్ది. మా ఇంటి పైనే ఉండేవాళ్ళు. లీజ్ తీసుకొని లెస్సెస్కి అప్పుడు ఫస్ట్లో స్టార్ట్ చేసాం. తర్వాత ఇది ఒంగోలులో రత్నమహల్ ఉండేది. సో మా బావ వాళ్ళు అక్కడ చూసేవాళ్ళు. అలా డిఫరెంట్ ప్లేసెస్లో చేస్తూ ఉండేవాళ్ళం. సో అది ఒక లైఫ్ అండి. ఆ లైఫ్ యంగ్ ఏజ్లో వచ్చిన ఇది. ఓ పక్క కాలేజీ చదువుకుంటా, ఓ పక్క ఇది. తర్వాత నాకు డ్రైవింగ్ పిచ్చి కూడా. సో కాలేజీ బస్సు నేనే డ్రైవ్ చేసుకెళ్ళేవాడిని. నేను లారీ తోలుతాను, బస్సు తోలుతాను, అన్ని తోలుతాను. అంటే అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. మనం వెళ్తే నేను వేసుకొని వెళ్ళి అక్కడ ఆగిన దిగేవాడిని, డ్రైవర్ ఎక్కేవాడిని, వెళ్ళిపోతాను. సో అది అంటే ఒక్కొక్క ఆనందం అంటారు కదా, ఒక వెంచర్ అని అవ్వచ్చు, ఏదైనా. సో అలా ఎంజాయ్ చేసేవాడిని. ఎగ్జిబిటర్స్గా చేశాను, తర్వాత డిస్ట్రిబ్యూటర్ అయ్యాను. డిస్ట్రిబ్యూటర్లో కూడా డిస్ట్రిబ్యూషన్ సంస్థ తర్వాత పెట్టాను సార్, కేపీసీ ఎంటర్ప్రైజెస్ అని మా బాబు పేరు మీద పెట్టాం. బ్రహ్మంగారి చరిత్రతో స్టార్ట్ చేశాను. దానికి ముందల రమేష్ నాయుడు గారు అని మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవారు. ఆయన ఒక కోతులు సినిమా తీశారు. కోతులు మాట్లాడుతూ ఉంటాయి తన భావంతో. చాలా నాకు బాగా ఇన్స్పైర్ అయ్యి ఆయనతో పార్ట్నర్ చేరి నేను హైదరాబాదు, ఆంధ్ర, తర్వాత కేరళ ఇవి తీసుకున్నాను. ఏటర్ మోహన్ గారు నాకు ఫ్రెండ్. అప్పుడు ఆయనకి తమిళనాడు ఇచ్చేసాం, కేఆర్ వాళ్ళకి ఇచ్చాం, ఒకరికేమో కేరళ ఇచ్చాం. సో అలా నాకు ఆ సినిమా నాకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉండి అది చేసాం. నేను పోయి అందరూ వాళ్ళతో చెప్తే కోతుల సినిమా ఏంది, మాట్లాడేది ఏంది, నీకు పిచ్చా అని కూడా మాట్లాడారు నేను పెద్దవాళ్ళదే. సో తర్వాత అది బాగా పాపులర్ అయింది. ఇక్కడ నైజాం వచ్చి మన కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు వాళ్ళు కొన్నారు ఆ రోజుల్లో. తర్వాత హిందీ కూడా వెళ్ళింది. సో అది అయిపోయింది. మన తర్వాత కుట్టి చేతన్ తర్వాత కేఆర్ గారు మన సినిమాని తీసుకున్నారు తమిళనాడుకి. సో తర్వాత రోలర్ బోగి అని ఒక ఇంగ్లీష్ సినిమాని కూడా చేశాను, డిస్ట్రిబ్యూషన్ చేశాను. సో తర్వాత అలా ఇక డిస్ట్రిబ్యూటర్గా ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? డిస్ట్రిబ్యూటర్గా కూడా తక్కువ సార్. అంటే మన ఈ చేసేటప్పుడు అంటే చేశాను. మన బ్రహ్మంగారి చరిత్ర ఫస్ట్ సినిమా, అన్వేషణ, తర్వాత మన మురళీమోహన్ గారు వాళ్ళది శ్రావణ మేఘాలు, తర్వాత శ్రావణ మేఘాలు, దాని తర్వాత అది కూడా మన ఏవిఎం వాళ్ళది నాగదేవత, అది నైజాం కొన్నాను, గుంటూరు కొన్నాను, కృష్ణ కొన్నాను. నైజాం మా బ్రదర్కి ఇచ్చా, సుబ్బన్న వాళ్ళకి. మన కాటగల ప్రసాద్ గారికి కృష్ణ ఇచ్చాను, నేను గుంటూరు నేను రిలీజ్ చేసుకున్నాను. సో డిస్ట్రిబ్యూషన్ చేస్తే తర్వాత ప్రొడక్షన్లోకి వెళ్ళిపోయాను. రామానాయుడు గారితో ఫస్ట్ మీకున్న అనుబంధం అంటే మా మదర్కి బ్రదర్, సొంత అంటే ఫస్ట్ అంటే ఒక ఆయన మా తాతగారు పెద్ద, ఆయనకు ఓన్లీ డాటర్ మా మదర్. ఆయన తమ్ముడుకి ఒక 7 సంతానం. ఫస్ట్ వైఫ్కి ముగ్గురులో రామనాయుడు గారు, తర్వాత 2 సిస్టర్స్, మన సుబ్బారాయుడు, రవి వాళ్ళ మదర్. సో మా తాతగారు ఆ రోజుల్లోనే A1 కాంట్రాక్టర్, ఏది 1950s ఆ టైంలోనే. విజయవాడ అదే మన సింగరాయకొండ రైల్వే లైన్ అవన్నీ తను వేశారు. బాపట్ల దగ్గర నల్లమల కాలువ కూడా మా తాతగారు చేసింది. ఆయన రామానాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ వాళ్ళకి చెప్పి, ఆయనకి ఎవరు గాడ్రేజ్ ఓబుల్ రెడ్డి గారు మా తాతకి ఫ్రెండ్స్ వాళ్ళంతా. ఈ ఎగ్జిబిటర్గా డిస్ట్రిబ్యూటర్గా చేస్తున్న రోజుల్లో రామానాయుడు గారితో ఉంది, అంటే జర్నీ ఉంది. ఎక్కడ ఉందంటే డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళినప్పుడు ఆయన కథానాయకుడిని అడిగాను. కథానాయకుడు సినిమా అంటే వస్తూ ఉండేవాడిని, వెళ్తా బ్రహ్మంగారి చరిత్ర కొన్న తర్వాత అప్పుడు నాయుడు గారు థియేటర్ ఇది పెట్టల, డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ లేదు, కళ్యాణి ఫిలిమ్స్ ఇంకా తీసుకోవాలి. సో దానికి ముందర ఏం చేసామంటే చెప్పింది చేస్తా గోపినాథ్ గారి దగ్గర కలియుగ స్త్రీగా అవి కూడా చేసాం, జిల్లా అది లక్ష్మీ ఫిల్మ్స్ దగ్గర కొని చేసాం. సో ఆ దీంట్లో నాయుడు గారిని ఆ సినిమా చేసిన తర్వాత రామనాయుడు గారు కథానాయకుడు చేస్తుంటే పోయి అడిగాను నేను. అడిగితే ఆయన అంటే ఆయనకి బాలకృష్ణ గారితో, అప్పుడు బాలకృష్ణ గారి సినిమాలు గుంటూరు జిల్లా 3.5-4 లక్షలు
దాని డిస్ట్రిబ్యూషన్ ప్రైజ్. అప్పుడు మాపల్లె గోపాల్ కాదు, ఇంకో సినిమా ఏదో ఉంది, దట్ ఈస్ పులి ఏదో ఒక పులి ఉంది బాలకృష్ణ సినిమా అది కూడా ఆ రేట్లోనే ఇచ్చారు. సో నేను నాయుడు గారు వెళ్తే నాయుడు గారికి ఏంటంటే ఇష్టం లేదు, ఆయనకి తర్వాత తెలిసింది నాకు ఏంటంటే బంధువులతో వ్యాపారం చేయటం అనేది ఒకటి. ఎందుకంటే రేపేమైనా నష్టపోతే ఆయన దగ్గరికి మళ్ళీ పోయి నష్టపోయాను నాకు ఇవ్వండి అని అంటారేమో అనే ఒక దీంట్లో బంధువుతో ఆయన డిస్కరేజ్ చేసేదానికోసం నేను కావాలి మావయ్య నాకు ఇవ్వండి అని అన్నాను. లేదురా అది ఇదన్నా కాదు అంటే సరే 5 lakhs ఆఫర్ చేశాను. అప్పుడు 3.5 లక్షే ఉంది. 5 lakhs ఆఫర్ చేశాను. 5 lakhs చేస్తే 2 రోజులు ఆగి లేదురా తక్కువ 6 or 7 అయితే ఇస్తానన్నాడు. 7 అనేది లేదు ప్రైజ్. తర్వాత కాదు అంటే అప్పుడు మన సూర్యనారాయణ గారు ఉన్నారు కదా, సత్యచిత్ర సూర్యనారాయణ గారు, ఆయన బాలకృష్ణతో సినిమా తీస్తున్నారు. అది నైజాం కూడా 5K ఇస్తా ఉన్నారు. నేను గుంటూరు జిల్లా అడిగితే ఆ రేట్ అది తీసుకోవాలని నేను అది చెప్తాను అన్నాడు. నాకు ఇదే కావాలని అడిగాను. సరే మళ్ళీ నేను 2-3 రోజులు ఆలోచించుకొని నేను మళ్ళీ ఒక ప్రైజ్కి వెళ్ళి ఆయన చెప్పిన ప్రైజ్కి మళ్ళీ ఆయన ఇంకో ₹1,00,000 పెంచారు మళ్ళీ. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఆయన ఇవ్వట్లేదు ఇలా పెంచుతున్నాం అనుకున్నాం, కానీ ఆయన ఉద్దేశం ఏంది, ఈడు ఎక్కడ దెబ్బతింటాడో అని ఉండుండొచ్చు, నాకు తెలియదు కదా. మనం ఇప్పుడు కాబట్టి అలా ఆలోచిస్తున్నాం. అప్పుడు నాకు ఇవ్వట్లేదు ఆయన ఈ రేట్ చెప్పాడని అప్పుడు నాకు పరిపక్వత లేదు కాబట్టి నా ఆలోచన విధానం ఆ రకంగా ఉంది. ఇప్పుడు ఆయన ఆలోచిస్తే దాంట్లో డెప్త్కి వెళ్ళే కొంది ఆయన మన మంచి కోసం అనేది సరే కోపం వచ్చింది నాకు. అప్పుడు బాలకృష్ణ ఈయన సినిమా ఎవరిది బొబ్బిలి బ్రహ్మణ గుంటూరు జిల్లా సూపర్ హిట్ అయితే 7.5 లక్షలు 8 లక్షలు చేసింది. అడవి దొంగ కూడా 8 lakhs గోపి గారిది ఆ రేట్లో ఉంది. ఈయన 7 చెప్తున్న బాలకృష్ణకి అంత అప్పుడు లేదు కదా రైజింగ్లో. నాకు కోపం వచ్చి ఇక సరే ఆయన ఇవ్వలే అనుకొని వెళ్ళి బ్రహ్మంగారి చరిత్రని చాలా హై రేట్ ఇచ్చి ఇండస్ట్రీలో లేని ప్రైస్, అంటే ఆ రోజుల్లో ఒక జిల్లా ఒక ఇది రాష్ట్రం మొత్తం ఉండే ప్రైజ్కి ఓ జిల్లా ప్రైజ్ ఇచ్చి తీసుకున్నాను నేను. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి అది నేను ఫిగర్లు ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదు, కానీ అది ఒక చాలా నేను అడిగిన ప్రైజుల్లోనే ఒక ప్రైజ్కి మాగంటి సుబ్రహ్మరెడ్డి గారు వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రామారావు గారు సీఎం అయ్యారు. తర్వాత ఆయన ఇదైనాక ఆ సినిమాని రిలీజ్ చేద్దాం అనుకున్నప్పుడు సరే ఆ రేట్ వాళ్ళు డబ్బులు కూడా ఇచ్చారు, బట్ ఆ రేట్ కాదు అని వాళ్ళు అయితే ఇంకొక రేట్ అడిగారు. అంటే ఇప్పుడు పెరిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అంత రేట్ మేము పే చేయలేమని చెప్పారు. చేయలేమంటే సరే మా డబ్బులు మాకు ఇవ్వమన్నారు. అది నాకు తెలియదు ఇక ఇష్యూ. తర్వాత వాళ్ళు సేల్కి పెట్టారు. వాళ్ళు అడిగిన ప్రైజ్కి అన్నా కూడా రామారావు గారు ఏ ప్రైజ్ అయితే మాగంటి సుబ్రహ్మరెడ్డి గారిని అడిగిన ప్రైజ్ కన్నా కూడా డబల్ మీద ఇంకా ఎక్కువ ఇచ్చాను. అంటే ఆ రోజులు అదే ప్రైజ్కి ఓ భానుచంద్రు సుమన్ సినిమా జిల్లా రాష్ట్రం మొత్తం వచ్చే ప్రైజ్ నేను ఆఫర్ చేశాను. అని పోయాడు నాకు కావాలన్నాను. ఎవరో ఒక అతను తీసుకెళ్లారు నన్ను డిస్ట్రిబ్యూటర్, నన్ను ఏదో ఇది చేద్దామని చూశాడు. అంటే నా చేత ముందర డబ్బులు కట్టించి వాడి ఆఫీస్లో పెడదామని చెప్పేసి ఏదో ప్లాన్ చేశాడు. మనకి సర్కిల్ ఉంది కదా, అప్పుడు ఎడిటర్ రవి అని ఉండేవారు, రామారావు గారు, నందమూరి రవి, మన కెమెరా శరత్ రవి వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళు తీసుకెళ్ళి మాట్లాడిస్తే ఫైనల్గా నాకు ఇచ్చారు. రామారావు గారితో మాట్లాడారు. త్రివిక్రమ గారు ఆయన రామారావు గారు అసెంబ్లీని రద్దు చేసి ఆయన ఈ ప్రచారంలో ఉన్నారు మళ్ళీ రెండోసారి. సో పిల్లాడికి ఇవ్వటమా వద్దా అని కూడా చిన్న డిస్కషన్ వచ్చింది. బట్ ఆ ప్రైజ్ ఎవరెవరు ఇంకా 1 week బిఫోర్ రిలీజ్, జస్ట్ 1 week బిఫోర్ రిలీజ్ ఇది వచ్చింది. సో కొంచెం వాళ్ళకి ఉంటుంది కదా చేయగలదా లేదనేది ఉంటుంది. బట్ ఆ ప్రైజ్ ఈజ్ వెరీ హై ప్రైస్. ఐ డోంట్ వాంట్ దట్. ఆ హై ప్రైస్లో చేసి 1 week లోపల ఎలా కడతావు, నువ్వు అనౌన్స్ చేసుకోకూడదు, నువ్వు డబ్బులు ఇచ్చేసి కట్టాలన్నా. ఆ రోజు ఏదో టోకెన్ ఉంటే 2 lakhs ఎంతో టోకెన్ ఇచ్చాం. ఇచ్చేసి సరే అండి మీరు అనౌన్స్ చేయొద్దు, మీరు అక్కడికి డబ్బు కట్టిన తర్వాత ఇంత కట్టినాకే అప్పుడు అనౌన్స్ చేయను. 1 week ఉంది, నాట్ ఈవెన్ 1 week, 10 days or 1 week. సరే సార్ అని చెప్పేసి వెళ్ళిపోయా. అప్పుడు సైక్లోన్ వచ్చింది. సైక్లోన్ వచ్చేసి రోడ్డు మన చెన్నై గూడూరు రోడ్డు కట్ అయిపోయింది. సరే ఏమిస్తారంటే ఏమి ఒక ఫోటో ఇచ్చారు. రామారావు గారు దీంట్లో కూర్చున్న ఫోటో బ్రహ్మంగారి చిత్ర. ఆ ఫోటోని నా కారులో పెట్టుకొని రావాలి. ఎలా రావాలంటే వెంకన్నబాబు గారు, ఎస్పి వెంకన్నబాబు గారిని ఆడ జాకీ అని ఒక డ్రైవర్ ఉండే ఒక కారు ఉండేది, అది భానుపురేది, అది రెంట్కి తిప్పుతూ ఉంటారు మన శరత్ కెమెరామెన్. సో తను మాట్లాడితే ఆ కారు ఇచ్చాడు. మంచి డ్రైవర్, సూపర్ డ్రైవర్, కారు కూడా సూపర్. వాడు తీసుకొని ఇక ఇచ్చారు, చిన్న ఫొటోస్ వరకు ఇచ్చారు, క్యాలెండర్ను ఫోటో ఇచ్చారు. ఇక నేను వెళ్ళి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి క్రాస్ చేసుకుంటూ అటు వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయాను. సెకండ్ డే ఐ పెయిడ్ మనీ అట్ విజయ ఆఫీస్లో కొంత అమౌంట్ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత అనౌన్స్ చేసుకున్నాను, చేసి పెట్టాను. నాకు తెలియదు, బిజినెస్ ఎవరికీ తెలియదు ఎంత ప్రైస్ అని. నా నోటికి ఏమొస్తే అది ప్రైస్.
ఆ ప్రైజెస్ కూడా ఆ రోజుల్లో అసలు అంటే ఒక చిన్న స్టేషన్ అంటే 10,000 రూపాయలు వచ్చే స్టేషన్ కూడా ₹1,00,000 చెప్పాను. అంటే రిలీజులు కాదు, సి సెంటర్లో C&Dలో ఆడేసాం. మాచర్ల ఫస్ట్ థియేటర్, మా ఫస్ట్ సినిమా రిలీజ్ మన సినిమా, కొత్త థియేటర్ ఓపెన్ అయితే. సో అలా మంచి రేట్లు వచ్చినాయి. ఆల్మోస్ట్ అంటే మీరు ముందే బిజినెస్ చేశారా? లేదు, బిజినెస్ ఎలా చేస్తాను నాకు తెలియదు కదా, ఎంత వస్తుందో కూడా తెలియదు కదా. నేను కొన్న రేటుని బేస్ చేసుకొని ఇక క్యాల్కులేట్ చేశాను. సేమ్ ఇదే సుబ్రహ్మరెడ్డి గారి ఆఫీసే కళ్యాణి ఫిల్మ్స్ వాళ్ళే, వాళ్ళ థియేటర్లో అది వేసుకునేదాన్ని. చాలా ధైర్యం అయ్యా, నువ్వు ఎలా ఇచ్చావయ్యా మాకు. అప్పుడు చెప్పారు మేము ఇంత ప్రైజ్కే మాట్లాడాము, మాకు వర్కౌట్ కాలేదు. వాళ్ళు అక్కడ తీసుకున్నారు, గుంటూరు, తెనాలి లక్ష్మీ టాకీస్ వాళ్ళు తీసుకున్నారు. అలానే చీరాల, నరసరావుపేట, చిలకలూరుపేట 3 ఒకే ప్రైజు, ఒంగోలు ఒక ప్రైజు, పొన్నూరు రిలీజ్. సో చాలా బిగ్గెస్ట్ హిట్ కదండి సినిమా ఆ రోజుల్లో. మళ్ళీ చాలా కాలం తర్వాత బండ్లు వచ్చి చూసిన సినిమా వీరబ్రహ్మేంద్ర. సో అంటే ఫస్ట్ సినిమా అంత ఇది అవటం కూడా ఇండస్ట్రీకి నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చింది. ఎక్కడ పోయినా బ్రహ్మంగారి చరిత్ర సినిమా డిస్ట్రిబ్యూటర్ అనేది, ఒక బయ్యర్ అనేటప్పుడు అందరూ ఇలా చూసేవాళ్ళు. గిరిబాబు గారు ఏదైతే ఏమయ్యా అసలు ఆ రేట్లు అంటే ఆయన అప్పుడు అసలు ఎలా కొన్నావు అని. సరే సినిమా ప్రివ్యూ వేశారు, డబ్బులు కట్టేశాను. ప్రివ్యూకి వెళ్తే నాయుడు గారు వాళ్ళంతా ప్రివ్యూ చూశారు. చూస్తుంటే నేనే కనపడుతున్నాను అంటే ఏమైపోతాడా అని. అంటే వాళ్ళ సినిమా అంటే ఆ రేట్లు లేవు కదా బేసిక్గా. ఇప్పుడు ఒక ప్రభంజనం, ఇప్పుడు మీరు అలా పెట్టడం అనేది కుర్రతనమా, ఉత్సాహమా, ఆలోచన? ఒక రకమైన కుర్రతనం కూడా కాదు, నాకు ఇవ్వలేదు నాయుడు గారు, ఈ కథానాయకుడు ఇవ్వలేదు. నేను అంటే నేను చేయలేనా, నేను ఇది చేస్తానని తీసుకున్నాను. అది కాదు, కొడుకు సినిమా కోసం వెళ్తే తండ్రి సినిమా వచ్చింది, బాలకృష్ణ గారి సినిమా కోసం బేసిక్గా ఏకంగా ఎన్టీఆర్ గారి సినిమా వచ్చింది. అది వచ్చింది బేసిక్గా. అంటే వేరే అని కాదు, ఆయన ఇవ్వలేదు అనే ఒక దీంట్లో నేను ఇది చేశానంటే ఓకే ఇది అవుతాడని తీసుకున్నాను. తర్వాత ఆయన అంటే టెన్షన్ పడ్డారు పాపం. ఆయన చెప్తున్నాడు సినిమా చూసిన తర్వాత, ఒరే నువ్వే కనపడుతున్నావు, నా సినిమా చూస్తాం లేదు, ఈడేమైపోతాడు. భగవంతుడు దయ. అంటే ఆ తర్వాత అన్నారు, నేను తీసుకెళ్ళి సముద్రంలో వేసినా వస్తావయ్యా నువ్వు. తర్వాత ధ్రువ నక్షత్రం అంటే ప్రొడ్యూసర్ రక్తల్కొండ అడివీరుడు అని ఒక డబ్బింగ్ సినిమా సార్, ప్రొడ్యూసర్ భరణి పిక్చర్స్, కన్నడ ప్రభాకరు. ఇది చాలా మంచి లావిష్గా తీశారు. దాన్ని చేశాను, అది మంచి హిట్టే, చాలా బాగా చేశారు. డబ్బింగ్ అది చేశాను సార్ ఫ్రెండ్స్తో. తర్వాత దీంట్లోకి వెళ్ళిపోయాను, రక్తల్కొండ. అప్పుడు ఇది అయినాక అడ్వాన్స్ ఇచ్చాను ఎవరికి, వెంకటేష్ బాబుకి. ఫస్ట్ సినిమా కలియుగ పాండవులు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినాక చూస్తే ఇంకెవరో ఎందుకు అని అడ్వాన్స్ ఫస్ట్ నాదే అడ్వాన్స్ సార్. అంటే వాళ్ళ సొంత సినిమా ఎవరి దగ్గర తీసుకోలేదు. నాకేంటంటే అక్కడ ఏంటంటే గోపాల్ని సజెస్ట్ చేశాడు మన నాగేశ్వరరావు, FDC నాగేశ్వరరావు ఉండి, గోపాల్ బాగా ఉన్నాడు. అప్పుడు గోపాల్ కూడా ఇంకా స్టార్ట్ ప్రతిధ్వని ఫస్ట్ షెడ్యూల్లో ఉంది, గోపాల్ని పెట్టుకున్నాడు. అది స్టూడియో ఫంక్షన్ అంటే ఎవరికైనా ఇప్పుడు రామనాయుడు గారి స్టూడియోలోనో లేకపోతే దీంట్లో వస్తే వాళ్ళ తర్వాతే కదా వచ్చేది క్రేజ్. బేసిక్గా ఫస్ట్ ప్రొడ్యూసర్ అప్పుడు నేను వెళ్ళి గోపాల్ గారికి అడ్వాన్స్ ఇచ్చి, గోపాల్ గారు డైరెక్టర్గా, మన వెంకటేష్ బాబు హీరోగా. ఫస్ట్ ఆయన డబ్బులు వద్దు అది ఇది అన్నారు నాయుడు గారు. సరే సెంటిమెంట్కి ఎలా ఇది చేద్దామని ఆలోచన చేసి ఒక శుక్రవారం పూట పొద్దున్నే 7:30, 8 o'clock క్యాష్ తీసుకునేది. ఎందుకు రావద్దాను, లేదు మామయ్య తీసుకోండి, శుక్రవారం కదా కాదనలేరు. అలా కొట్టారు నాయుడు గారు. అంటే నాయుడు గారి పాప మంచి మనసు, దాని గురించి ఆయన ఇండస్ట్రీలో ఆయన గురించి మనం ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, దాంట్లో తప్పులేదు. అంటే నేను నాకున్న తెలియదు దాంట్లో ఇస్తే కాదని లేకపోయారు, ఇచ్చారు. బట్ అది సినిమా 8వ సినిమా అయింది నాకు వచ్చేటప్పుడు. నా ఫస్ట్ సినిమా, దాని తర్వాత చెయ్యాలి నేను. నాకు వచ్చేటప్పటికి రక్తతిలకం 8వ ప్రొడ్యూసర్ నేను, 8వ సినిమా. దాని తర్వాత ఆ సినిమా కలియుగ పాండవులు అయిపోయినాక అందరు పెద్దవాళ్ళు అందరూ వచ్చారు. అది హిట్ అవటంతో ఇంకా అందరూ ఆల్ టాప్ డైరెక్టర్స్, మన సుబ్రహ్మరెడ్డి గారు వచ్చారు. తర్వాత వేట ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, తిరుపతి రెడ్డి గారు వచ్చారు. వెంకటేష్ 8వ సినిమాగా ఇక వచ్చాం మేము. అప్పటికి అన్ని డౌన్. ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ మీరు. అలా అని మనం అనకూడదు. ఇప్పుడు వాళ్ళు కూడా క్యారెక్టర్ బేసిక్గా ఒక హీరోకి ఎలివేట్ అయినప్పుడు పెద్ద బ్యానర్ న్యాచురల్గా ఎవరైనా చేయాలి. ఇప్పుడు మనం అంటే మనకి తెలియదు కదా. సో ఇది ఆల్మోస్ట్ తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారు, మనతో జాయిన్ అయ్యి అప్పటికి ఇంకా రేంజ్ కూడా పెరిగింది కదా. అంటే దానికి ముందర వరుసగా ఫ్లాప్లు వచ్చినాయి సార్. మన ముందర అన్ని డౌన్ అయింది. రక్తతిలకానికి ముందర మందే వెళ్ళి మళ్ళీ మన సినిమానే
మైనస్లో నుంచి ప్లస్ కొట్టి ప్లస్లో కొట్టింది. అంటే దానికి సురేష్ బాబు పట్టుదల చాలా ఉంది. సురేష్ బాబు కలెక్ట్ ఇదే కన్నడ కాదు బెంగాలీ సినిమా సబ్జెక్ట్ తీసుకొచ్చి ఎన్నో ముందర స్టోరీ ఇది అనుకొని సాంగ్స్ ఇది చేసాం, సబ్జెక్ట్ ఇంకా కాల. తర్వాత ఒక రీమేక్ తీసుకొచ్చి చేసి ఏది సాంగ్స్ అయిపోయి ఇక నాయుడు గారు ఏంటి ఎన్ని రోజులు అవుతారు అనుకున్నాం. సో ఫస్ట్ వేరే సబ్జెక్ట్ అనుకున్నాం, సుమన్ విజయశాంతి అనుకొని ఇంకోరేదో అనుకుని, తర్వాత ఈ మారిని ఈ సబ్జెక్ట్ దొరికేటప్పటికి ఇక మంచి పెద్ద హిట్ కూడా నేనేం చేశాను, సురేష్కి 8 పండగకి వచ్చింది 5 పెద్ద సినిమాలు, ఇదే మాదే చాలా చిన్న సినిమా కంపేర్ టు. ఒక పక్క రాఘవేంద్రరావు గారు, విజయశాంతి, సుహాసిని, దేవివర్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. ఒక పక్క అదే చిరంజీవి వీళ్ళది అది ఒక సినిమా, 2 ఒకే రోజు దాని మీద పోటీకి వేస్తాను, సేమ్ డే వేస్తాను నేను. ఎవరు రాఘవేంద్రరావు గారు, మన దేవివర్ ప్రసాద్ గారు ప్రొడ్యూసరు, రాఘవేంద్రరావు డైరెక్టర్, చిరంజీవి, విజయశాంతి అండ్ సుహాసిని ఎవరు ఉన్నారు. ముత్యాల సుబ్బయ్య గారిది ఒకటి, ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఏదో బాలకృష్ణ. తర్వాత ఇంకోటిది శోభన్ బాబు గారిది, ముగ్గురు శాంతి ఏదో, అది మంచి హిట్ సినిమా. అన్ని సినిమాలు పెద్ద పెద్దవి, మనం మైనస్లో ఉన్నాం. అంటే ఓపెనింగ్స్ ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందేమో అని సురేష్ బాబు కొంచెం వద్దు కదా అన్నాడు. లేదు దాని మీద వేయాలి అన్నది, చిరంజీవి గారి సినిమా మీద వేయాలన్నా. అంటే నేను సినిమా మీద నమ్మకం. ఆ పేరు పెట్టిన రక్త తిలకం కూడా కొంచెం మమ్మల్ని బాధ పెట్టింది. అంటే రక్త తిలకం అనేది ఆ నేమ్, కొన్ని నేమ్స్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ అని కాదు, అంత ఈజీగా పనిచేయనివు. ఆ రక్త తిలకం సినిమాకి దాదాపు 3 చనిపోయారు. అంటే సినిమాతో సంబంధం లేదు. ఆ సినిమా ప్రాసెస్ టైంలో మా భాస్కర్ అని ఒక ప్రొడక్షన్ బాయ్ యాక్సిడెంట్, ఇంకా లాస్ట్ ఎడిటింగ్స్ జరిగే రోజు, అంతకుముందు ఇంకోరు ఒక చోట అలా ఇదైంది. అంటే కొన్ని టైటిల్స్ మహాసంగ్రామం ఇలాంటివి పెట్టినప్పుడు అంత త్వరగా ఈల్డ్ అవ్వవు దాని ఇంపాక్ట్. అప్పుడు మన సతీష్ తెలుసు కదా, డబ్బింగ్ థియేటర్ ఉండేవాడు పైన. సతీష్ చెప్పాడు, లేదు సార్ ఇది మీరు పూజ ఒకటి చేయించండి అని, మన మలయాళీ స్వామిలతో పలానా ఓ పూజ చేయించారు. అది చేసిన తర్వాత సో అంటే మనకు తెలియదు టైటిల్, మనం రక్త తిలకం అని అనుకుంటున్నాం. ఆ ఫోర్స్ అనేది అంటే నేను ఎందుకంటే ఇవన్నీ నాకు కనెక్ట్ అయింది తర్వాత ఇప్పుడు ప్రజెంట్ లైఫ్లో చూస్తుంటే. ఇవన్నీ కూడా ప్రతి దానికి ఒక చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మనం పేరు పెట్టాము సంతోషం అనుకుంటాం, అంత త్వరగా కాదు. ఇప్పుడు బాహుబలి అన్నారు అంటే ఎంత పెద్ద ఇది, దాని మేకింగ్ ఎంత టైం పట్టింది. సో అలా ప్రతి దానికి ఉండేది. నాకు అర్థమయ్యేది పేరుకున్న దీనికి చాలా ఇది ఉంటుంది ప్రతి దాంట్లో సార్. చిన్న ఎగ్జాంపుల్ సార్, ఐ డోంట్ నో, నాకు తెలియదు. ఇదంతా నా ఈ జ్ఞానంలో నేను నేర్చుకున్న దాంట్లో. పాత రోజుల్లో మీకు గుర్తుందో లేదో, ఒక పెద్ద హీరో సినిమా వస్తే కనీసం 6 pages 5 pages మెయిన్ షీట్లు వేసేవాళ్ళు. చిరంజీవి గారి సినిమా వస్తున్నారు 5-6 పేజీలు మినిమం. అంటే ఏంటి, ఆ 5-6 పేజీలు కొన్ని కోట్ల మంది చూసేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది చూసినా చిరంజీవి సినిమా, చిరంజీవి అని ఒక 10 సార్లు అనేవాడు, పేపర్ చదివినాడు. అంటే కనీసం ఆ రోజుల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 85-86లో, ఆ టైంలో 1 కోటి మంది చిరంజీవి పేరుని ఆ రోజు ఉచ్చరించేవాళ్ళు. చిరంజీవి సినిమా అంటారు చిరంజీవి అని. అంటే 1 కోటి సార్లు ఆ నామం జపింపబడింది. అంటే మంత్రం, ప్రతి ఒక్క అక్షరానికి ఒక బీజాక్షరం ఉంది. సో 1 కోటి సార్లు చిరంజీవి. ఇప్పుడు మనం ఏదన్నా శాంతికి 10,000 సార్లు 15,000 సార్లు ఇది చేస్తాం. ఆ చిరంజీవి అనే పేరు 1 కోటి సార్లు, అంటే ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఆ చేయటం వలన ఒక ఎనర్జీ ఫామ్ అయిపోయింది. అది ఎవరికి వెళ్తుంది, వెళ్ళి నేరుగా చిరంజీవి గారికి పడుతుంది. చిరంజీవి గారి దగ్గర దాన్ని కెపాసిటీ, సస్టైనబుల్ కెపాసిటీ ఉంటే అన్నీ బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది, డప్ ఒకటి కొడుతుంది, అంటే బ్యాటరీ ఛార్జ్ అయితే. అందుకని మీ పాత రోజులు చూడండి, ఇలా ఫంక్షన్స్ అయ్యి ఇన్ని యాడ్స్ వచ్చిన తర్వాత సినిమా ఒకటి ఫ్లాప్ ఉంటుంది. ఎందుకు, ఆ ఎనర్జీని సస్టైన్ చేయాలి మనం తట్టుకునే. ఎందుకంటే అంత నరఘోష, అదేంటంటే నరఘోష, ఇంతమంది మాట్లాడటం వల్ల ఆ ఘోషని తట్టుకునే కెపాసిటీ. అందుకనే దానికి ఏం చేస్తారు, మూగ జంతువులకి ఆహారం ఇవ్వమంటారు. ఆవుకి లేకపోతే కుక్కలకి వాటికి పూర్ ఫీడింగ్ పెడితే అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇవి మనకి చెప్పేవాళ్ళు లేరు కదా. ఇది ఒక కాస్మెటిక్ ఎనర్జీ అంతే. వెరీ సింపుల్ అండి, వెరీ సింపుల్ ఇది లైఫ్లో. అదే మూగజీవులకి ఆహారం పెట్టాలనే వాళ్ళు ఉంటారు, మూగజీవులను బలి ఇయ్యాలనే వాళ్ళు కూడా. లేదు, అది అంటే 2 ఉన్నాయి సార్, పాజిటివ్ నెగిటివ్ సార్. సింపుల్ థింగ్, మీరు ఏ రూపాయిని తీసుకోవచ్చు. దీంట్లో తంత్రిజంలో దక్షిణాచార, కౌలాచార అని ఉంటుంది, వామాచార అని ఉంటుంది. దక్షిణాచార అనేది మామూలు ఇదండి. కౌలాచారాకి వెళ్తే దాంట్లో ఏంటంటే తంత్రిజంకి వెళ్తాం. అంటే మీరు ఒక కొబ్బరికాయ కొట్టి లేకపోతే ఒక అగరబత్తి ఇచ్చి నమస్కారం పెడితే
అది చాలు, అలా చేయొచ్చు. అయితే ఎక్కువ టైం తీసుకుంటుంది రావటానికి. ఒక మంత్రాలు, తర్వాత ఒక రకమైన దాన్ని అంటారు ఎన్ని సిగ్నల్స్ లాగా దాన్ని రకరకాల చేస్తారు, ఏది మలయాళీస్ వాళ్ళు చేస్తారు, అవి చేస్తారు. దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. సో అవి షార్ట్గా త్వరగా వస్తాయి. దీంట్లో తప్పు చేసినా ఏముండదు, ఎక్స్క్యూజ్. దాంట్లో తప్పు అయితే ఆ రివర్స్ చేసినాడికి పడుతుంది. సో షార్ట్ కట్. సో నీ షార్ట్ కావాలా ఫాస్ట్ కావాలనే దాని మీద ఉంటుంది. సో ప్రతి దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఉంది. ప్రతి దాంట్లో మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. మీరు పాజిటివ్గా తీసుకుంటే టైం టేకింగ్లో వస్తుంది స్లోగా. మీరు నెగిటివ్ ఇప్పుడు మీ దగ్గర నుంచి మేము తెలుసుకోవాలనుకున్న వేరే అయితే మీరు వేరే డెప్త్లోకి వెళ్ళిపోయారు. అలా కాదు, సారీ, నేనంటే డివేట్ అయ్యాను. అంటే డివేట్ అయినా సరే ఈ డెప్త్ బాగుంది. అంటే పాయింట్ చెప్తున్నాను కాదు సార్. ఇప్పుడు మీరు ఈ టీవీకి సిఇఓగా ఉన్నారు, నేను ఒక మామూలు ఒక గెస్ట్గా సార్, నేను ఒక మీలాగే ఒక చిన్న ఎంప్లాయీ జర్నలిస్టు. నేను మీ పొజిషన్కి రావాలనుకుంటున్నాను. మీ పొజిషన్ రావాలంటే నేను పాజిటివ్గా ఏం ఆలోచించాలి, ప్రభు గారిలో ఉన్న లక్షణాలు ఏంటి, ఆయన ఎంత చేసి ఇలా వచ్చాడు, వాట్ ఈస్ దిస్ అని ఆలోచన చేసి ఆయనకన్నా మనం ఎలా బెటర్గా చేయాలని చేస్తే వస్తాం. అది పాజిటివ్. దిస్ ఈజ్ పాజిటివ్. ఇప్పుడు ఈ పాజిటివ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఎనర్జీ ఖర్చు కాదు, మీ శ్రమ పడుతుంది, కాస్మిక్ ఎనర్జీ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. కష్టపడుతున్నాడు ఇదని. ఇంకొక ఎనర్జీ ఉంది, మిమ్మల్ని ఏ రకంగా డీఫేమ్ చేసి మిమ్మల్ని దాని నుంచి ఏం పెట్టాలి, మీ పర్సనల్ కేసెస్ ఏముంటాయి, మిమ్మల్ని ఎలా తప్పుడు మాటలు చెప్పి మీ మీద అపోహలు సృష్టించి మిమ్మల్ని బదనాం చేసి మీరు ఈ పొజిషన్ పోతే నేను వెళ్ళాలని కూడా వెళ్ళొచ్చు. ఈ రెండు ఏంటి, ఆ సీట్లోకి రావటం అంతే. సో ఇది చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, నాలో ఉన్న ఎనర్జీ అంతా ఖర్చు అయిపోద్ది. నేనేం చేస్తున్నాను, నెగిటివ్ ఆలోచన, నేను నెగిటివ్ అయిపోతున్నాను. పైనుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ నీకు రాదు. నీదో ఉన్న పుణ్యం, నీదో ఉన్న పవర్ అంతా కరిగిపోద్ది, నువ్వు నెగిటివ్ అయిపోతావు. నువ్వు అదే పాజిటివ్ చూసావు అనుకో, నీ ఎనర్జీ ఎక్కడ పోదు, నీ ఎనర్జీ నీ దగ్గరే ఉంటుంది. నీ రైట్ వేలో నీ సిన్సియర్గా అలానే ఉంటావు. నీకు సపోర్ట్గా నీ కోరిక మంచిది కాబట్టి పైనుంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో రెండు ఉన్నాయి. మీరు ఎలా వెళ్ళాలనేది మీది, అదే ఫ్రీ విల్ అంటారు, మీ ఆలోచన విధానం. ఓకే 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 బాగుంది సార్. ఇది ఇప్పుడు రక్త తిలకం దగ్గర నుంచి మనం ఇలా వచ్చాము సార్. ఇది సెపరేట్ ఐటమ్, ఇది దీని ఇలా ఉంచుదాం. రక్త తిలకం సూపర్ డూపర్ హిట్. అవును సార్. తర్వాత ధృవ నక్షత్రం, అది సూపర్ హిట్. ధృవ నక్షత్రం కూడా వెంటనే కాదు సార్, అది నెక్స్ట్ రాజశేఖర్ గారితో సినిమా అనుకున్నాను. రాజశేఖర్ గారితో అనుకున్నాను, అడిగాను. అప్పుడు జయబాబు గారు ఉండేవారు. జయబాబు గారితో మాట్లాడితే మన నాగేశ్వరరావు గారు డైరెక్టర్, నాగేశ్వరరావు డైరెక్టర్. సో మాట్లాడాం, సబ్జెక్ట్ అంతా ఒకటి రెడీ చేసుకున్నప్పుడు ఇస్తానని చెప్పి జయబాబు స్టేషన్ మాస్టర్ ఏదో చేసుకుంటున్నాడు తన సినిమా ఏదో. సో దాని తర్వాత ఇస్తా అన్నాడు. అలా డిలే అవుతుంది, తేల్చటలా. ఒకరోజు వెంకటేష్తో సినిమా చేద్దామని నేను అనుకోలే. మా గురువు గారు ఉన్నారు, గణపతి శాస్త్రి గారు అని, సామర్లకోట. ఆయన దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ రక్త తిలకమైనప్పుడు. ఆయనే చెప్పారు నాకు, ఇలా ఇస్తారని చెప్పి ఆ సినిమా రిలీజ్కి వెళ్ళి ఆయన నా గురించి చెప్పారు. శాస్త్రి అని ఒక మేనేజర్ ఉండేవాడు. మా గురువు గారు ఏంటంటే అశోక్ పొడవుగా ఉంటాడు, గడ్డం ఉంటుంది, సినిమా బాగా హిట్ అవుద్దని ముందర ఊరిని అతను అడిగితే చెప్పాడు. సరే ఆయన ఇలా చెప్పారు, బాబు మీ సినిమా హిట్ అవుద్దని చెప్పాడని నేను సినిమా రిలీజ్కి వెళ్ళినప్పుడు ఆయన కలవటానికి వెళ్ళాను. ఆయన కూడా లాస్ట్ ఇయర్ పరమపదించారు. చాలా పవర్ఫుల్ మ్యాన్, బ్రహ్మచారి. ఆయనే నేను ఇండస్ట్రీకి తీసుకొచ్చాను, చాలా మంది పరిచయం చేసింది నేనే. ఆయన నాకు కొంచెం అక్కడి నుంచే అట్రాక్షన్ అయింది. సో ఆయన అన్నారు, లేదు నెక్స్ట్ సినిమా కూడా నీకు వస్తుంది అన్నాడు. అంటే నాకెలా వస్తుంది, లేదు వస్తుంది అన్నాడు. సరే మనం స్కార్ఫేస్ని బేస్ చేసి వర్కౌట్ చేసిన తర్వాత స్కార్ఫేస్ అని ఒక ఇంగ్లీష్ నావల్ ఉంది, సబ్జెక్టు. దాన్నే బేస్ చేసి మలయాళంలో ఒక సబ్జెక్ట్ తీశారు, ఆర్యన్ అని చెప్పేసి. దాన్ని కొని అశోక్ చక్రవర్తి తీశారు, దాని రైట్స్ కొని. మనం దాని బేస్ ఎక్కడంటే స్కార్ఫేస్. ఇది గాడ్ ఫాదరు, దాన్ని బేస్ చేసి మనం ఏదో పాయింట్ని తీసుకొని చేస్తాం కదా. సో ఇది రెడీ అయిపోయింది. సురేష్ వాళ్ళకి సబ్జెక్టు ఏదో కుదరకపోతే అప్పుడు వీళ్ళు చెప్పారు, పర్చూర్ బ్రదర్స్, అశోక్ చాలా బాగుందంటే ఆయన చెప్పారు. చెప్తే ఇది బాగుంది, వెంకటేష్తో చేసేయాలి. 6 monthsలోనే, నేను ఎక్స్పెక్ట్ చేయలే. అయితే అప్పుడు చిన్న సురేష్ బాబుకి ఏంటంటే కొంచెం దాసరి గారితో అప్పుడే సినిమా అయింది, బ్రహ్మపుత్రుడు తర్వాత వెంకటేష్కి బాగుంటుంది చేయమంటాడు నన్ను. నేను పాపం నాగేశ్వరరావు గారు అంటే ఇది అవుట్ ఆఫ్ ద వే, ఇప్పుడు మనుషులు ఇద్దరు లేరు
కానీ మనం ఎవరిని బాధించే ఇది కదా, లేదు ఆయన వర్క్ చేశారు కదా ఆయనతో చేయాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నాగేశ్వరరావు నాగేశ్వరరావు తన సబ్జెక్ట్ తెచ్చుకున్నారు, దాసే వైకే నాగేశ్వరరావు వై నాగేశ్వరరావు. వై నాగేశ్వరరావు. సో దాంతో ఇదైంది. సరే ఏంటంటే కొంచెం నాగేశ్వరరావు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది డెసిషన్. దానివల్ల మేకింగ్ కూడా చాలా టైం పట్టింది మాకు. ఫస్ట్ ప్రొడక్షన్ కన్నా కూడా ఇది 50% పెరిగింది. డేస్ 112 డేస్ చేసాం. 140,000 ఎక్స్పోజ్ అయింది, చాలా అయింది. అదే దాసగారితో అనుకోండి 60-70 అయిపోయింది. అసలు ఆయనకి ఈజీగా ఆడుకునేవాడు. అంటే నాకు ఇంకా పెద్ద ఎలివేషన్ వచ్చేది. బట్ ఏంటంటే పాపం ఒక వ్యక్తి చేసుకొని రాము చేసిన తర్వాత అతను సబ్జెక్ట్ చేసుకున్న తర్వాత అది నాయుడు గారి లక్షణం. ఎప్పుడు కూడా అతను నాయుడు గారు ఎవరిని కూడా చిన్నాళ్ళతోనే తను ఫ్లాప్ అయినా కూడా ఇస్తారు బేసిక్గా. నేను అలా వెళ్ళా. సో దానికోసం పాపం సురేష్ బాబు కూడా చాలా కష్టపడ్డాడు. కష్టపడి అప్పుడు ఆ సినిమా కూడా టెక్నీషియన్స్ ఫస్ట్ టైం రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్ చిరంజీవి గారితో చేసేవాడు. వాళ్ళకి ఏదో సమ్ ఇష్యూ ఉంది. సో ఆయన బయట పోయి చీరాల్లో ఉంటుంటే నేను పిలిపించా. అలానే తారా మాస్టర్ కూడా ఆయనకి ఏదో ఇదైతే వెళ్తే చిరంజీవి గారు, సో వాళ్ళని తీసుకొచ్చి పెట్టాను. అయితే రాజు మాస్టర్ గారు చిరంజీవి గారికి తారా మాస్టర్ కూడా ఏదో తెలియదు అప్పుడు, నాకు తెలియదు అంతమంది. వాళ్ళు ఓన్లీ చిరంజీవి గారి సినిమాలే చేసేవాళ్ళు కదా. ఆ తేడా వచ్చి ఆయన చీరాల్లో ఉంటున్నాడు, వేటపాలెంలో వెళ్ళిపోయారు సమ్ సినిమా లేక. ఎందుకంటే నేను రాజు మాస్టర్ వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాను. అంటే మా రవి వాళ్ళు కొన్ని రోజులు అక్కడ, నాకు అలా చెన్నైలో. ప్లస్ రెండోది ఏంటంటే రాజు మాస్టర్ మా వేటపాలెం కదా మా ఏరియా తెలుసు. సో అదని కూడా కాదు. అండ్ రగ్గడ్ ఫైట్స్కి 1-to-1లో రాజు మాస్టర్ బాగా చేస్తారు. చిరంజీవి గారికి అంత ఎలివేట్ తెచ్చింది కూడా తనే కదా బేసిక్గా. సో అలా తీసుకొచ్చాం. వాళ్ళు కూడా కసికే చేశారు. వెంకటేష్ ఫస్ట్ టైం కదా చేయటం అని చెప్పేసి చేశారు. సో అది పెద్ద హిట్. నాకు రక్తతిలకం ఎంత చేసిందో అన్ని రోజులకి ఫస్ట్ వీకే అంత కలెక్షన్స్ వచ్చింది. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే రెండో వారం అంకుశం పడ్డది. స్వీప్ అప్ చేసింది. తర్వాత నేను అట్టి పెట్టుకున్న ఏరియాలో మూడో వారం వరదలు వచ్చి ఏలూరు 5 days వరదల్లో ఉండిపోయింది. సో నాకు లేదు. సో ది కర్మఫలాన్ని ఎవరు మళ్ళీ అంటే ప్రతి దాన్ని మనం అనాలిసిస్ చేస్తే దెర్ ఈజ్ సమ్ రీజన్. మనకి తెలియదు, మనం అనుకుంటాం. సరే చూడండి, నిజంగా హిట్ సినిమా తీసి దానికంటే పెద్ద వాల్యూమ్ చేసి పెద్దది చేసి నైజంలో పెద్ద యూ కాంట్ ఎంజాయ్ ద ఫ్రూట్. మీరు ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేయలేదు. అంటే మనం ఏంటి, మనకి యోగం లేదు. ఎంత ఉన్నా కూడా సపోర్టివ్ వాళ్ళతో ఉన్నా కూడా. తర్వాత చెవిలో పువ్వు కూడా ఏంటంటే అది కూడా మీరు నెక్స్ట్ ఏంటంటే చెవిలో పువ్వుకి ఎవరితో అనుకున్నాం వేరే వాళ్ళతో చేద్దాం అని చెప్పేసి, ఇది అయిపోయినాక వెయిటింగ్ మళ్ళీ చేద్దాం. ఈవి సత్యనారాయణ గారు చెవిలో పువ్వు చేయాలి నాయుడు గారితో, ఇంద్రుడు చంద్రుడు తర్వాత ఆయన చేస్తానని చెప్పారు. తర్వాత ఇంద్రుడు చంద్రుడు అయినాక ఆయన ఎందుకో కొంచెం డిలే చేశారు నాయుడు గారు. లేట్ అవుతుందని చెప్పేసి ఈయన నాకు సత్యం బాగా క్లోజ్ అయ్యాడు. రెగ్యులర్ ఆడే కూర్చుంటారు కదా కో డైరెక్టర్. బాబు ఇది బాగుంటుంది బాబు, ఎందుకు చిన్నది 3 నెలల్లో తీసేస్తాం అది ఇది అని మొత్తం చెప్తే, నేను ఇక నాయుడు గారు ఎలా పిలిచారంటే ఓ రోజు కథ వినడానికి నన్ను తనికెళ్ళ బర్నీ గారు రైటర్, ఈవి సత్యనారాయణ డైరెక్టర్, నేను రవి కెమెరామెన్ రవి బ్రదర్ కదా, ఇద్దరు నాయుడు గారు వింటా రారా అన్నాడు. వినిపిస్తూ ఉంటాడు కదా రోజు, ఇదే పని కదా కథలు వింటా. నేను కథ వినటానికే వెళ్ళా. ఎలా ఉందిరా అన్నాడు. బాగానే ఉంది కానీ రిపీట్ కొంచెం అయింది, అది తగ్గిస్తే బాగుంటుంది మావయ్య అన్న. అంటే కళ్ళలో జరిగే దీని మీద స్టార్ట్ అవుతుంది కాదు. సో కొంచెం టైం పడుతుంది. ఈ లోపల ఆయన ఇంద్రుడు చంద్రుడు అయిపోయినాక ఇంకో సినిమాకి ఏదో వెళ్ళారు, డిలే జరుగుతుంది. హిందీ సినిమాకి వెళ్ళారు, ఏదో వెళ్ళారు. సో డిలే అవుతుంది. ఈవి సత్యనారాయణకి త్వరగా చేయాలనేది. సో బాబు నువ్వు చేద్దాం అని అన్నారు. సరే నాకు ఇక్కడ వేరే టైం పడుతుంది అన్నారు ఇక్కడ. సరే వేరే ఎవరు హీరో అని ఇంకోటి ఎదుగుతున్నాను అప్పుడు మళ్ళీ, అది రాజశేఖర్తోనో ఎవరితోనో ఎదుగుతున్నా. ఈ టైం ప్రాసెస్లో ఎంత 3 నెలలు అయిపోద్ది కదా అని దిగాం. సో అలా దీంట్లోకి చెవులోకి వచ్చాం. అదేంటండి యాక్చువల్గా మీకు లాస్? నాకు లాస్ అండి. అంటే చిన్న బడ్జెట్లో చిన్న ఇదిలో కాదు. అంటే ఆ బడ్జెట్ ఇచ్చింది 23 లక్షలు బడ్జెట్ ఇచ్చారు సార్ ఆ రోజుల్లో. ఇస్తే సురేష్ బాబు చెప్తే 20 లక్షల్లో చేయమను అన్నాడు ఆయన. నేనుండి ఈవి సత్యంతో 20, అంటే అంతకుముందు దానికి 4 రెట్లు బడ్జెట్లు కదా ఈ సినిమాలు, మనకంతా పెద్ద సర్కిల్ కదా. 23లో ఏం చేస్తాం సత్యం 25లో చెయ్యి అని చెప్పాను. సురేష్ బాబు ఏమో 20లో చేయమన్నాడు. 23 ఆయన బడ్జెట్ ఇస్తే నేను 25లో చేయన్నా.
సరే నాయి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. నేను ఏంటంటే ఆయన నాగేంద్ర మ్యూజిక్ డైరెక్టర్ రాజన్ నాగేంద్రని పెట్టాడు. నాకు చక్రవర్తి గారితో ఇష్టం. 2 సినిమాలు ఆయన పెద్ద సూపర్ డూపర్ హిట్స్, 2 మ్యూజికలీ. సో నేను చక్రవర్తి గారు అన్నా, అది పెరిగింది. ఆయన నరేష్ అనుకున్నాడు. నరేష్ కాదు అంటే ఇవన్నీ పేర్లు చెబుతున్నా ఇక అయిపోయింది దీని గురించి. నేను రాజేంద్ర ప్రసాద్ అయితే బాగుంటుంది అని అన్నా. అంటే నేనేంటంటే బెటర్ చేద్దామని, బెటర్మెంట్గా. సీతకి వేరే ఒక అమ్మాయి అనుకున్నాం, సిస్టర్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఒక 50,000తో హీరోయిన్ అని. నేను కాదు సీత కావాలన్నా, ఏది ముద్దుల మామయ్య తర్వాత 3.5 లక్షలు అంటే ఇలా అంటే క్వాలిటీ కోసం పెంచుకున్నాను. రెండోది ఏంటంటే ఇవి కూడా బాగా తపన పడ్డ వ్యక్తి. అయితే ఏమైందంటే అతనికి అందరూ జంధ్యాల గారితో చేయటం కానీ డిఫరెంట్ ఉండటం వలన అందరూ ఆర్టిస్టులు కమెడియన్స్ అంతా బాగా యాక్సెస్. ఆయన ప్రతి ఒక్కరిని మొత్తం ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ మొత్తం అంటే 80 మంది అంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, అందరినీ పెట్టాడు. అంటే ప్రతి చిన్న క్యారెక్టర్. నేను అంటాను ఇంతమంది పెరిగిపోతూ ఉంటుంది కదా అంటే, లేదు సార్ మనం ఫస్ట్ సినిమా మీరే చివరికి లాస్ట్లో ఇక వేలు గారి దగ్గర నేను వద్దు అని చెప్పాను. ఎంతమంది అండి ఆయనకి ఏమి, నా వేలు నా 2 సినిమాల్లో చేశాడు, నేను ఇవ్వాలి కదా రెమ్యునరేషన్. ఏం అక్కర్లేదు సార్, ఏదో గిఫ్ట్ ఇద్దాం సార్, ఏం ప్రాబ్లం లేదు సార్, అది నాది కదా పూచి అంటాం. అంటే ఒక షార్ట్ కోసం ఏంటంటే వేలు గారు హోటల్లో ఆయనే ఓనరు, ఆయనే బట్లరు, ఆయనే కస్టమరు, ఆయనే ఇది ప్యాన్ చేసి తీసుకొస్తూ ఉంటాయి. అలా పెట్టి అంటే కామెడీ అంటే తను పాపం తపన. నేను అనేది అతను కూడా ఫస్ట్ సినిమా ఏదో పెట్టి చెయ్యాలని చెప్పేసి ఈ దాంట్లో క్యారెక్టర్లు శ్రీలక్ష్మి రచయిత, రామానాయుడు గారు ఒక నా స్టోరీ కావాలని ఆయన, దాసర్ గారు నాకు ఒక కథ చెప్పమని, కోడి రామకృష్ణ ఒక కథ ఇవ్వమని ఇలా షార్ట్ తీశారు. షార్ట్ తీస్తే నేను కోడి రామకృష్ణ పోయి అడిగితే నా సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తే నేను నీ సినిమాలో యాక్ట్ చేస్తాను. సార్ నేను యాక్ట్ చేయటం సార్ నాకు అసలు తెలియదు, నాకు చాలా సిగ్గు అన్న. ఏంటంటే నువ్వు చేస్తానంటే నేను చేస్తా, లేకపోతే లేదన్నాడు. నాకు ఇదేంద్ర బాబు అని నేను ఏదో సరే పని చేయించుకోవాలి కదని, సర్లే సార్ చేస్తాను సార్ నాకేం యాక్టింగ్ రాదని చెప్పేసి అని తీసుకున్న తర్వాత అయిపోయినాక భారత్ బంద్కి నన్ను పెట్టాడు. అంటే లింక్ దానికి కూడా టైం బాగలేదు, ఈ టైంలో వద్దని కొంతమంది చెప్పారు. సో మా గణపతి శాస్త్రి గారే ఎలా అంటే దీనికి ఒక ఇది ఉంది, కేరళ ఇక్కడ బెంగాల్ వెళ్దాం, అక్కడ ఒక పూజ చేయించుకొని చేయండి అన్న. సరే అన్న. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి దానికి ఒక లింక్ ఎలా ఉంది. సరే గురుగారిని తీసుకొని ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నింటిలో కూడా ఒక ఫ్లో కనిపిస్తుంది, ఒక లింక్ కనిపిస్తుంది. రక్త తిలకం తీసుకోవటం కానీ ఫస్ట్ అంతకుముందు ధ్రువ నక్షత్రం కూడా ఎన్ని అయినాయి సార్, ఆయన పడిపోయి ఆగిపోయి, నూతన్ ప్రసాద్ గారు లాస్ట్ షాట్లో నెంబర్ ఆఫ్ డేస్ జరిగి ఆగాం కదా. సో దీనికి వెళ్ళింది అక్కడ. కానీ బ్రహ్మపుత్ర నదికి వెళ్ళాం. బ్రహ్మపుత్ర నదికి వెళ్ళినాక పొద్దున్నే బేతాళ పూజ చేయాలన్నారు. బేతాళ పూజ ఏంటో నాకు తెలియదు. ఆయన కౌలని నెహ్రూ ఫ్యామిలీలో సంబంధించిన కాకినాడలో ఉండేవాడు. నాకు ఎక్కువగా వెళ్తూ ఉంటాను గురువు గారి దగ్గరికి. సో అక్కడికి వెళ్ళాం. పొద్దున్నే హోటల్ దిగి నేరుగా శ్మశానంలో నుంచి తీసుకెళ్ళాడు లోపలికి. నాకు శ్మశానంలో వెళ్ళటం, స్నానం చేసి పొద్దున్న శ్మశానంలో వెళ్ళటం నేను ఆ నుంచి అలా బ్రహ్మపుత్ర ఒడ్డుకి తీసుకెళ్ళాడు హోటల్ పక్కన. ఇది అక్కడ అస్సాంలో గౌహతిలో. వెళ్ళినాక అక్కడ ఒక డెడ్ బాడీ వస్తూ ఉంది. మనకి తెలియదు కదా సెంటిమెంట్, మనకి ఏమీ తెలియదు. సరే వెళ్ళాం, తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నదిలో కూర్చొని ఏదో సమ్ పూజ స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు అప్పటికి ఆస్తమా ఉంది, నాకు ఆయాసపడిపోతుంది, పెరిగిపోతుంది. ఆయన కళ్ళు ఇలా తెరిచి చూశాడు, ఇలా అన్నాడు. అప్పుడు ఇన్హేలర్ ఏం లేవు, ఎందుకు చెప్పలేదన్నాడు. అలా అన్నాడు. నాకు ఇలా స్లోగా తగ్గింది. ఆయన స్వీకరించాడు. ఆయన వారం రోజులు సఫర్ అయ్యాడు, దగ్గాడు, ఆ కోల్డ్ ఆయనకు వచ్చింది. తర్వాత నేరుగా కామాక్షి దగ్గర టెంపుల్కి, నీలాచల్, వెరీ పవర్ఫుల్ తంత్రిజం, బర్త్ ప్లేస్ ఆఫ్ మంత్రానికి తంత్రానికి బర్త్ ప్లేస్ కామాఖ్య. అమ్మవారి విగ్రహం ఏంటంటే ఈ ప్రదేశం. ఆర్గానిజ్ అది మెయిన్ మూర్తి అక్కడ. అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం తర్వాత బాడీ ఇప్పుడు నాలుగు ఇక్కడ ఎలా పడ్డదో ఈ పార్ట్ అక్కడ పడ్డది. సో వెరీ పవర్ఫుల్ తంత్రిజంకి బర్త్ ప్లేస్. నైట్ 8 o'clock నాకు ఉపదేశం ఇచ్చాడు, మంత్రోపదేశం. అక్కడ నైట్ అంటే నిత్య బలులు ఉంటాయి అక్కడ. బలులు ఏం బలి చేస్తారండి? నరబలి ఆ రోజులో ఉండేది బయట తెలియదు. ఇప్పుడు కూడా జంతువులను బలి చేస్తారు, చేసి అది అందరు తింటారు. నేనేం చేశాను అంటే ఒకటి వదిలేసాను, గొర్రెని వదిలేసాను.
నిత్యబలి. ఆ కామాఖ్య అంటే వెరీ అండర్గ్రౌండ్లో ఉంటుంది అమ్మవారు. లేడీకి మెన్సెస్ వస్తుంది మంత్లీ, అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. 4 days, 3 days 4 days వైట్ బండిల్ ఆఫ్ క్లాత్ పెడతారు లోపల. ఆ క్లాత్ వైట్ క్లాత్ మిల్స్ వాళ్ళంతా పంపిస్తారు. అది 3 రోజులు డోర్లు ఆటోమేటిక్ లాక్ అయిపోతాయి, ఇక ఓపెన్ అవ్వదు. 3 రోజుల తర్వాత ఓపెన్ చేస్తే జూలైలో వస్తుంది అది, ఆ పలానా మాసంలో. ఆ క్లాత్ అంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. అది మహాప్రసాదంగా ఇస్తారు మనకి. ఇప్పుడు కూడా అంటే ఒక అంటే ప్రతి సినిమాలో అంటే నేను ఆడికి వెళ్ళి వచ్చాను, చేశాను. 3 months కరెక్ట్గా 3 months రిలీజ్ చేశాను స్టార్టింగ్. మధ్యలో చెవులోపు దాంట్లో కూడా ఏంటి, ఫస్ట్ షెడ్యూలే క్లైమాక్స్ తీసుకెళ్ళాడు ఆయన. ఆయన కాన్ఫిడెంట్ రోజు డే అండ్ నైట్. సెకండ్ షెడ్యూల్లో సీత వెళ్ళిపోయింది. మేము కార్ ఇదే ట్రైన్ ఎక్కాము, పొద్దున్నే విజయవాడ దిగితే లేదు హీరోయిన్. నెక్స్ట్ స్టేషన్లో పార్థిబంతో వెళ్ళిపోయింది. పార్థిబంతో అయిపోయారు కదా అప్పుడు. తర్వాత ఫస్ట్ మనకే చేసింది సినిమా, అది వేరే పెళ్ళైన తర్వాత. పెళ్ళైనాక సరే వెళ్ళి సెట్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ హీరో ఒక ఆయన అలిగి వెళ్ళి అన్ని చాలా ప్రసాద్ గారు అంటే బాలరెడ్డి గారు అప్పుడు మన సినిమా కొన్నాడు కృష్ణాచలం. అంటే సక్సెస్ సినిమాలు కదా. అంటే సో అమ్మలా నేను బాలరెడ్డి గారు మరి మన అంతకుముందు సితారా ఈ ఉండేవాడు నెంబర్ వన్ బాలరెడ్డి గారు. నెంబర్ 1 మా శివరంజని బాలరెడ్డి హైట్ గా ఉండేవాడు. అది జిల్లా కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్. అరే మా కొలీగ్ తెలియదు మాకు. లేదు ఆయన ఏంటంటే నాతో బాగా ఉండేవాడు. 2 సినిమాలు ఇది కదా ఎటు నేను మీకు వద్దండి అన్న. కాదు నాకు కావాల్సింది. నష్టాలు వచ్చింది బయ్యర్లకు కూడా వచ్చింది సార్. అంత పలాపుగా బాగానే ఉంటుంది సినిమా చూస్తే. సినిమా ఇప్పుడు బాగుంటుంది సార్. ఆ రోజులకి అది కాదు. ఇప్పుడు మొన్న టీవీలో వస్తే ఎవరు చూసి చాలా బాగుందన్నారు. అంటే కల్లో వాడు నడిచి నిద్రపోయే అలవాటు, సబ్జెక్ట్ అలా స్టార్ట్ అయింది. కొంచెం ట్రిమ్ చేశారు ఎక్కువ, మొత్తం గుంటూరు విజయవాడ అసలు రోడ్ 89లో నాకు పెళ్ళి ఫస్ట్ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ గుంటూరులో షూటింగ్ అవుతుంది. అప్పుడు వచ్చి అక్కడ షూటింగ్ దగ్గరికి వచ్చి అలా ఉండేది. అంటే నాకు కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఫ్రెండ్స్ అందరు హెల్ప్ఫుల్. ఎలా ఏ రోడ్ కావాలంటే ఆ రోడ్ బ్లాక్ చేయటం మన. సో దట్ ఈస్ హౌ చెవిలోపు అది లాస్ అయింది. లాస్ అయిపోతే అమౌంట్ పే. ఇప్పుడు మీ బ్యాలెన్స్ షీట్ పరిస్థితి ఏంటి? మైనస్లోకి వెళ్ళిపోయాను. మైనస్లోకి వెళ్ళారా? అంతకుముందు డిస్ట్రిబ్యూటర్గా మైనస్. ఒక నెలలోనే 3 సినిమాలు దండింది. చిరంజీవి గారి చంటి, శ్రావణ మేఘాలు, సోహన్ బాబు గారు, ఏవిఎం వాళ్ళది మారుతి అది కొట్టింది. ఒక్క వారంలో 3 సినిమాలు కొట్టినాయి సార్. దాంట్లో వచ్చినాయన్ని పోయినాయి. దాంట్లో కాదు, దాంట్లో ఎంత లాభం ఇంతకీ అసలు చెప్పలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఎంత బయటపడ్డాను సార్. 1 లక్ష 2 లక్షలతో బయటపడ్డాను. అంటే సినిమా పెద్ద హిట్ కదా, పెద్ద హిట్. అంటే ఆ ప్రైస్ మీరు పెట్టిన ప్రైస్ కి బయటపడ్డారు. అది బయటపడటానికి గొప్ప సార్. 1 లక్ష 2 లక్షల ప్రైస్ కి బయటపడటం ఆ రోజుల్లో ఎంత సార్? అన్వేషణ 3 లక్షలు సార్. అన్వేషణ 3 లక్షలు. అంత పెద్ద హిట్ సినిమా. అలాంటిది దాంట్లో బయటపడ్డది. దాంట్లో కాదు సార్. ఆ తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ సినిమాల్లో దెబ్బతిన్నాయి. అంటే వెంకటేష్ సినిమా 8 తర్వాత వచ్చింది కదా సార్, డిస్ట్రిబ్యూషన్ చేశాను. చేసినప్పుడు లాస్ట్లోకి వెళ్ళిపోయాను. లాస్ వెళ్ళిపోయినాక మళ్ళీ ప్రొడ్యూసర్గా వచ్చాను. ప్రొడ్యూసర్ రక్తతిలకం వచ్చేటప్పుడు లాస్ట్లో ఉన్నాను సార్. నేను లాస్ట్లో ఉన్నాను. రక్తతిలకం లాభాలు తెచ్చింది. లాభాలంటే నాకు రాదు, మీకు రాలేదు. నాయుడు గారు వాళ్ళకి చాలా బాగా వచ్చింది. వాళ్ళకి నాది 60%, వాళ్ళకి 40%. కానీ వాళ్ళకి వచ్చిన దాంట్లో పోతే నాకు ఏమి నాకు బ్యాలెన్స్ లేకపోతే అలానే ధ్రువ నక్షత్రం కూడా డబ్బులు ఏం సంపాదించారు. సో ఇప్పటివరకు ఏం సంపాదించలే దాంట్లో, ఏం సంపాదించలేదు. లేదు దీంట్లో ఇంకా పోయింది. ఆ గుడ్ విల్ వచ్చింది, ఆ పాత మెయింటెనెన్స్ దాని వరకు వెళ్ళింది. కానీ ఈ సినిమా వచ్చేటప్పుడు ఒక 8 లక్షలు పోయింది ఆ రోజుల్లో. అప్పుడు ఫ్యాక్టరీ పెట్టాను, ఇండస్ట్రీ పెట్టాను. ఏం ఇండస్ట్రీ అండి? డిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అని. బాయిలర్స్, ప్రెషర్ వెసల్స్, ఎడ్జి రౌండ్గా ఉంటుంది కదా. ఇప్పుడు సిలిండర్స్ ఉంటాయి, సిలిండర్ ఇలా ఉంటుంది. అది ఎలా చేస్తారు? వెల్డింగ్తో చేయరు. అది ఒక బ్లూ వ్యాలీ మిషన్ అని చెప్పేసి అమెరికా నుంచి తెప్పించారు. సౌత్లో మందే ఫస్ట్ పెట్టి అది షీట్ని నొక్కి అంటే బాండీ లాగా తయారు చేస్తారు. షేప్ వస్తుంది. అది ప్రెషర్తో చేస్తారు, అంటే ఇంత హెవీ ప్రెషర్తో. సో దాన్ని పెట్టి కడతారు. సో అది ఎక్కడ ఉండేది కాదు, ఓన్లీ కాశీ అక్కడను, అదే మన బాంబే దగ్గర ఒక చోట ఉండేది, ఇంకో చోట ఉండేది. వాళ్ళు ఏంటంటే ఫిజికల్గా చేసేవాళ్ళు. నేను మిషన్ తెప్పించాను, బ్లూ వ్యాలీ మిషన్ అని చెప్పేసి. నేను సత్యనారాయణ గారు అబ్బాయి ఇద్దరు పార్ట్నర్షిప్లో
వాళ్ళ ఫాదర్ సత్యనారాయణ గారు నాకు బాగా క్లోజ్ అయ్యారు, కైకాల సత్యనారాయణ. సో మా వాడు ఖాళీగా ఉంటున్నాడు పెట్టుని ఇద్దరం కలిపి మేము దిగి పెట్టాం. సో అలా ఇండస్ట్రీలోకి వెళ్ళాను. అప్పుడు చక్రవర్తి గారు గొడవ ఆ టెంపుల్ టవర్స్లో అది కొనుక్కోమని. వీళ్ళందరూ కొన్నారు కదా, చిరంజీవి గారు. మన టెంపుల్ ట్రీ అని మన మీ రోడ్లో మెయిన్ రోడ్ మీద నందనం సర్కిల్ ఉంది కదా, సర్కిల్ దగ్గర రైట్ సైడ్ ఒక పిరమిడ్ లాగా ఉంటుంది, ఒక పెద్ద కాంప్లెక్స్. విజయశాంతి, కోదండరామరెడ్డి గారు, చక్రవర్తి అందరు కొన్నారు. అందులో నాకు పెట్టాడు. అప్పుడు ఎంత సార్ అది 350 రూపాయలు, ఎంత 400 స్క్వేర్ రెసెప్ట్, మద్రాస్ మెయిన్ రోడ్, అది దీని పక్కన. ఇప్పుడు ఎంత కోట్ల చెప్తున్నా. నాకు ఏముంది అవన్నీ ఇండస్ట్రీస్ పెట్టాలని కోరిక. సో లైఫ్లో చాలా ఆటుపోట్లు చూశాను సార్, ఒక అప్ డౌన్. ఇండస్ట్రీ సక్సెస్ అయిందా? లేదు, అది పెద్దగా సక్సెస్ అంటే మంచి ఇండస్ట్రీ, బెస్ట్ ఇండస్ట్రీ. మా పార్ట్నర్ ఒక అతను పెట్టుకున్నాం, అతను ఇన్వాల్వ్ అయ్యి ఫస్ట్ డే ఫెయిల్ చేశాడు. అది ఓన్లీ ఏంటంటే జాబ్ వర్క్లో బ్రహ్మాండమైన ఇండస్ట్రీ, నో డౌట్ అట్ ఆల్. వాళ్ళు విపరీతంగా సంపాదించారు. మనం ఏంటంటే మా పార్ట్నరే ఇది చేస్తా, అతను ఫస్ట్లో సరైన చేయక ఫస్ట్ ప్రాజెక్ట్ లాస్ వచ్చింది. తర్వాత సిక్లోకి వెళ్ళిపోయింది, అది సిక్ అయిపోయింది, ఇది సిక్ అయిపోయింది. బ్యాడ్ టైం. ఇక బ్యాడ్ టైం 7 years సఫర్ అయ్యాను. ఆ 7 సంవత్సరాల్లో ఓన్లీ ఆ భక్తి, దేవుడు, అదే, ఇంకా వేరే ఏమి ఎలాంటి దురలవాట్లు వెళ్ళలేదు. కూర్చోవటం, దేవుడి ముందర కూర్చోవటం, ఏడవటం, నేనేం తప్పు చేశాను, నేను ఎవరికి చేయలేదు కదా, నాకేంటి ఇది. సో నన్ను వేరే దీంట్లోకి తీసుకెళ్ళాలి, అక్కడ కూడా ప్రొటెక్ట్ చేశారు భగవంతుడు. అంటే నా లైఫ్కి ఎలా మిళితమైందంటే, గురువు గారికి తీసుకెళ్ళి కంచి స్వామి వారి దగ్గర మాట్లాడటం, కంచి స్వామి గారితో రెగ్యులర్గా టచ్లో ఉండటం, పెద్ద చంద్రశేఖర్ సరస్వతి గారితో మాట్లాడేవాడిని. జయేంద్ర సరస్వతి ఇప్పుడున్న కంచిపేటాధిపతి 13 ఏళ్ల బాయ్, 13 years బాయ్. ఈయనతో జయేంద్ర సరస్వతితో సరదాగా మాట్లాడేవాడు. పెద్ద ఆయన అసలు ఎవరితో మాట్లాడరు కదా. ఇప్పుడు అందరూ ఏమని చెప్తారు, ఆయన నడిచే స్వామి, తిరుపతి ఆయన నడయాడే స్వామి అంటారు. అసలు ఆయనతో మాట్లాడటం అనేది చాలా రేర్. చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నోసార్లు స్పీచ్లో ఆయన చూశాను, కానీ ఆయనతో చూసి ఆయన్ని దర్శించే భాగ్యం కలగలేదు నాకు అన్నారు. అలాంటిది నాకు ఆయన అంటే ఇంతకన్నా దగ్గరలో కూర్చున్నాం ఆయన పక్కన, ఆయన మాట్లాడారు మాతో. సో ఇవన్నీ కూడా అంటే నా జర్నీలో మిళితమై ఉన్నాయి. ఇది జస్ట్ ఇది ఏదైతే చెవిలేపు అయిన తర్వాత ఇది లాస్ అయింది, ఒక లాస్ అయిపోయింది. ఆ నుంచి మళ్ళీ బయలుదేరి వచ్చాను. అప్పుడు నాకు విపిన్ దాస్ సితారా వాళ్ళ మేనమామ కెమెరామెన్ విపిన్ దాస్ అని ఉండేవాడు, ఆర్టిస్ట్ సితారా వల్ల ఆయన ఫ్రెండ్ నాకు. అంటే సినిమాలు చేస్తూ ఉండారు కదా, ముగ్గురు అక్కా చెల్లెలు సినిమాలకి వాటికి ఇవన్నీ. అతను కొంచెం తంత్రిజం తెలుసు ఆయనకి. నాకు అప్పుడు ఏంటి లాసుల్లో ఎలా బయటపడాలి, సో ఇక ఈ పూజలు, జాతకాలు ఇయే ఇట్లా వెళ్ళిపోయాను. సో ప్రతి ఒక్కరు ఎవరు అంటే టైము బ్యాడ్ టైం, 3 కార్లు ఉన్నాయి, 3 కార్లు అమ్ముడుపోయినాయి, లేవు, అన్నీ టేబుల్ టాప్స్. ఇక సో బయట ఉంది కానీ ఇప్పుడు మా నాన్న వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, వీడు అన్నీ పోగొడుతున్నారు, వీడు ఇది అనేది ఒక ఫీలింగ్. సో నేను అడిగేవాడు కాదు, లెట్ మీ సఫర్. నాకు కూడా వాల్యూ తెలిసేది కదా, డబ్బు వాల్యూ. ఇప్పుడు డబ్బు నేను సంపాదిస్తే కదా తెలిసేదానికి. నేను సంపాదించినప్పుడు వర్క్గా తీసుకొచ్చి పెట్టుకున్నప్పుడు ఏమైపోయింది. బట్ ఏ రోజు నేను నా తల్లిదండ్రులు తీసుకోలే, ₹1 కూడా తీసుకోలే. బట్ కొన్ని ఇచ్చారు, అవి కూడా పోయినాయి, అవి అప్పులకే కట్టేశాను. బట్ బేసిక్గా ఒకటి నాకు అప్పుడు నేను అనుకున్నాను, అంటే అప్పుడు మన జయబేరి వాళ్ళ సినిమా వెళ్ళినప్పుడు రేట్ ఎంత అన్న, మీ ఇష్టం సార్ అన్న, మీ బ్యానర్ కావాలన్నా. అంటే నేను అడిగా, నాకు కిషోర్ గారు వాళ్ళంతా ఇది మీ బ్యానర్ కావాలన్నా. ఆయన ఆ రోజులో 5 లక్షలు ఒక ఫిగర్ చెప్పారు, ఒక ఫిగర్. ఓకే అన్న, లేదు మురళీమోహన్ గారు అంత లేదు చెప్తున్నా. అంటే వాళ్ళు సక్సెస్. నాకేంటంటే బ్యానర్ కావాలి, అంటే విలువ తెలియలే నాకు, రూపాయి విలువ. ఇప్పుడు రూపాయిగా చూడాలి కదా. ఆ దీంట్లో ఆ సినిమా పర్వాలేదు సార్ మీ బ్యానర్ కావాలి అన్ని తన్నేటప్పటికి ఏమైంది. సో రూపాయి విలువ తెలియదు కాబట్టి రూపాయి విలువ తెలుసుకోవాలి, నేను సఫర్ అవ్వాలి, లెట్ మీ సఫర్ అని సఫర్ అయ్యా. అప్పటికి పిల్లలు, ఫ్యామిలీ ఏంటంటే చిన్న పిల్లలు, 3 పిల్లలు. నా వైఫ్ ఫుల్ సపోర్ట్ చేసింది నాకు. తను ఏ రోజు నన్ను ఇది కావాలి అని అడగల. నేను ఎలా ఉన్నాను, నా కార్లు లేవు, అన్నీ పోయినాయి. బయటికి వెళ్ళాలంటే ఓ ప్రొడ్యూసరు, ఆర్టిఫిషియల్, ఇది రామానాయుడు గారి మ్యాన్ రోడ్, ఇది ఎక్కువ మనకి చెప్తారు. ఏం చేయాలి, ఆటోలో వెళ్ళలేను, ఫాల్స్ ప్రిస్టేజ్ తెలీదు. సో ఫ్రెండ్ ఉన్నారు, కుమార్ అని, చనిపోయారు, లేరు. నా మెంటాలిటీ తెలుసు తనకి.
తన కారు ఎప్పుడన్నా పని ఉంటే తన కారు తీసుకొచ్చి పెట్టేవాడు. నేను ఆ కారులో హాఫ్ డే పని చూసుకొని వచ్చేసి మళ్ళీ వెళ్ళేవాడు. లేకపోతే ఇంట్లోనే ఉండేవాడు. ఇంట్లో పూజ, ఏడుపు, పూజ. పూజలో కూర్చుంటే కళ్ళు మూసుకొని చేస్తే వెనక పాము వచ్చినట్టు ఉండేది. ఇంకేం మందిరం అలా కూర్చొని అదే మన ఈందే తెలుసు కదా, శివసేన వెంకటబాబు గారు ఉన్న ఆఫీస్ అదే, నేను అందులోనే ఉంది. ఫస్ట్ 5th క్రాస్ స్ట్రీట్ అక్కడ ఉండేవాడిని, వల్లూరు కోట ఉందరా, తర్వాత ఇక్కడికి వచ్చాను. సో దానికి ఒక ఆయన చెప్పారు, లేదు నువ్వు ఇది చేయించు, ఈ పూజ చేయించు. అలా ఇక ఈ రోజు పూజలు ఇవన్నీ చేస్తున్న రోజుల్లోనే మీకు ఈ కష్టాలు. అవును, కష్టాలు వస్తే వెంటనే తీరవు కదా సార్. ఇప్పుడు పూజలు ఇవన్నీ గత జన్మలో మనం చేసిన పాపాలు, మనం చేసిన అవి అనుభవించడానికి. ఈ సుఖాలు ఇవన్నీ ఇప్పుడు చేసినవి రావు. బేసిక్గా ఇవన్నీ అనుభవిస్తున్నాం అంటే నేను అనుకునేవాడిని నేనేం తప్పు చేయలేదు, నేను వీలైనంత వరకు ఎంతోమంది హెల్ప్ చేశాను, మంచిగానే ఉన్నాను, నాకెందుకు ఈ కష్టాలు అనుకుంటా. కానీ నాకు తెలియదు కదా ఈ జీవుడు గత జన్మలో ఏం చేశాడో. ఇప్పుడంటే చెప్పగలను. ఇప్పుడు చేసిన పాపాలు చెప్పగలరా? చెప్తాను చేశారు పాపాలని కదా, అదేలే కర్మ. ఇప్పుడు కర్మను బట్టి, కర్మను బేస్ చేసే. సో దానికి మనకి తెలియదు కదా. మనం ఏమనుకుంటాం, నేను అందరికి హెల్ప్ఫుల్ చేశాను, లేకపోతే నేను ఎవరిని హామ్ చేయలేదు అనే ఓ డిస్కషన్ వెళ్తాం కదా. మన ఇదేంటి సంచిత కర్మలు అంటారు. సంచిత, ఆగామి, ప్రారబ్ధ 3 కర్మలు. సో దీంట్లో ఏంటి, మన పాస్ట్, ఇప్పుడు పాస్ట్లో గత జన్మ కాదు, ఒక మనిషి జన్మ ఎత్తాలంటే 84 లక్షల జీవుల తర్వాత మనిషి జన్మ వస్తుంది. ఇది ఆల్రెడీ నేను చెప్పాను, మళ్ళీ చెప్పడం అనేది ఐ డోంట్ వాంట్ దట్. పర్లేదు చెప్పండి, చెప్పి చాలా కాలం అయింది. లేదు, చూస్తూ ఉంటారు రిపీటెడ్. 84 లక్షల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది. ఈ 84 లక్షల జన్మల్లో కూడా మీరు చేసుకున్న ఎలివేషన్ బట్టి ఒక్కొక్క అప్ పొజిషన్ వస్తుంది. ఒకప్పుడు మీరు రాయిగా పుట్టుంటాను, స్మాల్ బ్యాక్టీరియా లాగా పుట్టుంటాను, ప్రతి జంతువుగా పుట్టుంటాను నేను. ఉన్నటువంటి జీవరాశులు 84 లక్షలు అయినాకే వస్తుంది. దాంట్లో నువ్వు ఎలివేట్ పొజిషన్ బేస్ చేసి ఇది వస్తుంది. ఒక మంచి చేయటం వల్ల. అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒక అడవి గుర్రంగా పుట్టాను నేను. అడవి గుర్రం పరిగెత్తా ఉంటుంది. అడవిలో పరిగెత్తేటప్పుడు దానికి అడ్డంగా ఒక చిన్న క్రీచరు ఏదో వెళ్తూ ఉంది. అది కొంచెం అయ్యో మన తగిలి అది దెబ్బతింటదేమో అనే ఒక ఆలోచనతో అక్కడ జంప్ చేసి వెళ్ళింది అనుకోండి, అది ఒక పుణ్యాన్ని సంపాదించుకుంది అక్కడ. ఆ పుణ్యం వల్ల ఎలివేషన్ వస్తుంది నెక్స్ట్ దీంట్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇటువంటి చేయటం వలన మనకి ఈ పొజిషన్కి వస్తాం. ఫస్ట్ జన్మలో వచ్చినప్పుడు, మానవ జన్మలో మనం గత జన్మలో ఏ జన్మ నుంచి వచ్చామో ఆ బుద్ధే ఉంటుంది. ఇవాళ చిన్న ఎగ్జాంపుల్, పేపర్ తీశాను, ఒక 6 ఏళ్ల పసిపాపని అత్యాచారం. ఎదవా ఈ మనిషి పశువా అంటాం. తెలియని రోజుల్లో నాకు, నేను పేపర్ చదివితే బాధేస్తుంది. అసలు ఇదేంటి మనిషి పశువు, 6 ఏళ్ల పసిపిల్ల ఇదేని అనేది. తర్వాత ఇప్పుడు అర్థమైంది వాడు నిజంగా పశువే గత జన్మలో. పశు లక్షణమే ఇటు ఉంది. వాడు ఈ జన్మలోకి వచ్చినాక సత్సంగం వల్ల కానీ ఏదైనా ఒక మంచి కార్యక్రమం కనుక చేయగలిగితే వాడికి, అంటే నేను గతంలో ఈ తప్పు చేశాను కాబట్టి నేను ఇలా మంచిగా తెలియదు, వాడికి తెలియకుండా చేసేట్టు తెలియదుగా. అందుకనే వాడేంటి, ఒక సత్సంగంలోనో నలుగురితో వెళ్ళో భజనలో వెళ్ళి పాల్గొనో, లేకపోతే ఎవరికైనా ఏదన్నా వాడి మైండ్లో ఎవరికైనా ఆకలిలో ఉన్నవాడికి ఏదైనా ఇచ్చినప్పుడు దేవుడు ఉన్నాడనే ఒక మంచి కార్యక్రమం చేస్తే నెక్స్ట్ భావన ఏర్పడుతుంది. అప్పుడు దాకా దేవుడు ఉన్నాడు అనే భావన కూడా ఉండదు. నాస్తికులు ఉంటారు మనకి. మనం ఏమంటాం, నాస్తికులు వాళ్ళు కాదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఇంకా ఆ స్టేజ్కి రాలా. ఆ మంచి చేయటం వలన నీకు దేవుడు ఉన్నాడనే భావన మాత్రమే కలుగుద్ది. ఆ భావనలో మీరు వెళ్ళే కొంది యూ విల్ బీ ఇంటూ దట్, దాంట్లోకి ఎదుగుతాం. కొంతమంది 10 ఏళ్లకే సంస్కారం వస్తుంది, 2 ఏళ్లకు వస్తుంది, కొంతమందికి 60 ఏళ్ళకి కూడా రాదు, 70 ఏళ్ళకి వస్తుంది. ఇదేంటి, ఆ గత జన్మ. ఇప్పుడు ఈ జన్మలో నేను ఇక్కడ చేసి ఆగిపోయాను అనుకో, నెక్స్ట్ జన్మ వచ్చేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, మా అశోక్ కుమార్ గారితో జరుగుతున్న ఈ చర్చ అనేటువంటిది చాలా డీప్గా డెప్త్గా వెళ్ళిపోతుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లోకి వెళ్ళింది. ఒక నిర్మాతగా, ఒక నటుడుగా, ఒక బిజినెస్ మ్యాన్గా ఆయన సాధించిన విజయాలు కానీ, ఆయన జీవిత ప్రస్థానంలో కానీ ఇంకా రకరకాల కోణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తావించాలంటే మరొక ఎపిసోడ్ కూడా మేము చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా జర్నీలో చెవిలో పువ్వు దాకా వచ్చాం. ఆ తర్వాత ఆయన జర్నీ ఎలా సాగింది, ఆ తర్వాత నటుడుగా ఎలా సాగింది, వాటితో పాటు మళ్ళీ ఈ ఆధ్యాత్మికపరమైన, ఈ స్పిరిచువల్ పరమైనటువంటి అంశాలను కూడా ఇంకా డెప్త్లో మనం చర్చిద్దాం. విక్టరీ వెంకటేష్ కూడా ఆయన కూడా ఒక స్పిరిచువల్ లైన్లో ఉన్నారు. ఆయన తీసుకున్న స్పిరిచువల్ లైన్ ఏంటి, అశోక్ గారి ఫాలో ఆయన స్వయాన బంధువు బావగారు అయినటువంటి అశోక్ గారు తీసుకున్న స్పిరిచువల్ లైన్ ఏంటి, వీటన్నిటిని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చర్చిద్దాం. అశోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నాకు ఒక ఎపిసోడ్తో కంటిన్యూ అయ్యేది కాదు, పూర్తయ్యేది కాదు ఇది. వీ హ్యావ్ టు కంటిన్యూ ఇన్ ద ఫర్దర్ ఎపిసోడ్. ద సబ్జెక్ట్ డెప్త్ అనేది బాగుంది. But we will continue in the next episode. Thank you very much, sir. Thank you, sir. Namaste. Namaste.